హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే దోశ, ఇడ్లీ బోర్ కొడితే కేవలం 1 కప్పు రేషన్ బియ్యంతో ఇలా చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. కొన్ని రెసిపీస్ అయితే సింపుల్గా అయిపోతాయి, టేస్టీగా ఉంటాయి కదండి. అందులోదే భాగంగానే ఇది ఒక రెసిపీ అండి, సూపర్ ఉంటుంది. దీని కాంబినేషన్లో టమాటా, కొత్తిమీర, పుదీనా చట్నీ చేశాను. ఇంకా ఈ రెండింటి కాంబినేషన్ అదర్స్. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోండి. రేషన్ బియ్యం ఎందుకు అన్నాను అంటే, రేషన్ బియ్యంతో ఈ దోశలు అనేవి ఇంకా బాగా వస్తాయి. ఒకవేళ రేషన్ బియ్యం లేకపోతే సోనా మసూరి రైస్ని తీసుకోండి. 1కి 2 సార్లు బాగా కడుక్కొని ఒక 4 to 6 అవర్స్ అయితే కంపల్సరీగా నానపెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే నాని ఉంటాయి. ఇలా నాని ఉన్న బియ్యాన్ని ఆ వాటర్ తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. కాస్తంత నీళ్ళు, సరిపడినంత నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే నైట్ నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇలా పేస్ట్ చేసిన దాన్ని మరొక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోండి. చూస్తున్నారా, ఇలా మెత్తగా ఉండాలి, వాటరీగా ఉండాలి. మరీ థిక్గా రెగ్యులర్గా మనం దోశ ఎలా చేసుకుంటామో అంత థిక్గా ఉండకూడదు. ఎంత పల్చగా ఉంటే మనకి దోశలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా నీళ్ళని అయితే కొంచెం నీళ్ళని వేసుకొని కలుపుకుంటూ ఇలా పల్చగా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఇందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి. మీకు ఎంత సరిపోతుందో అంత సాల్ట్ని కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఎంత పలుచగా కలుపుకున్నానో ఇంత పలుచగానే ఉండాలి. గరిటె పైన జస్ట్ ఇలా లైన్లా ఉండాలి. ఫింగర్ పెట్టి చూస్తే అసలు ఫింగర్కి అతుక్కోలేదు, చూస్తున్నారా, అలా ఉండాలి. నెక్స్ట్ అయితే కనుక ఇలా కలుపుకున్న పిండిని ఒక 4 అవర్స్ పాటు పక్కన పెట్టేయండి. ఒకవేళ టైం లేకపోతే కనుక అందులో ఒక 1/2 స్పూన్ వరకు ఈనో కానీ లేదంటే వంట సోడాని కానీ వేసుకొని ఇలా వేడి పెనం పైన అయితే కనుక వేసేయండి. ఆయిల్ ఏమీ అవసరం లేదండి, జస్ట్ నేనైతే కొంచెం ఆయిల్ వేసి టిష్యూతో క్లీన్ చేసేసానంతే. దానిపైన వేడి పెనం పైన ఒక గరిటెడ్ బ్యాటర్ వేసుకొని 1 సైడ్ కాస్త కాలినాక రెండో వైపు టర్న్ చేసుకోండి. అంతే అండి. ఇంకా దీనికి ఏమి స్పెషల్గా ఆయిల్ వేయాలి అది ఏమీ లేదు. ఇలా అన్నింటినీ రెడీ చేసుకోవాలి. నేను మళ్ళీ ఇంకొకటి కూడా మీకోసం వేసి చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోద్ది రెసిపీ అయితే, చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు నన్ను అడిగితే. అలాగే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది, ట్రై చేయండి. టైం లేకపోతే కనుక గుర్తుపెట్టుకోండి, ఈనో కానీ లేదంటే వంట సోడాని కానీ వేసుకోండి. టైం ఉంటే ఒక 5 అవర్స్ అయితే కనుక నానపెట్టుకోండి. ఇలా ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఆల్రెడీ చెప్పాను, చట్నీ కాంబినేషన్లో అయితే సూపర్ ఉంటుంది. చట్నీ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, అది కూడా పోస్ట్ చేస్తాను. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.